కర్నూలు జిల్లా దేవరకొండ మండలం వెలమకూరు పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల నుండి ఇసుక అక్రమంగా తరలింపు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు రోజుకు 30 ట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తున్నారని, అది కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక ఇదే విషయాన్ని సర్పంచ్ మీడియాకు ఇచ్చిన సమాధానం మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. గతంలో ప్రభుత్వ అధికారులే ఇసుకను కొన్ని లక్షల రూపాయలకు అమ్ముకున్నారన్నారు. ఇప్పుడు తాము కూడా అదే పని చేస్తున్నామన్నారు. ఇప్పుడు ఏ అధికారులు మీడియా ఎందుకు ఆరా తీయలేదని ప్రశ్నించారు. ట్రాక్టర్ ఓనర్లు పొలం రైతుకు 500 చెల్లిస్తున్నారని అన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కు, సిఏ ఆఫీస్కు వాటా వెళ్తుందని ట్రాక్టర్ ఓనర్లు అంటున్నారు. ఇన్ఛార్జ్ తీసుకొని ఈ విధంగా ఏదైతే జరిగిందని మీరు చెప్పారో మేము దాన్ని ఎంక్వైరీ చేసి మేము కంపల్సరీ దానిపై చర్యలు తీసుకుంటామని వివరిస్తున్నాను. ఓకే, అంతే. నేను వచ్చింది కేవలం 3 నెలలండి. నాకు ఏమీ ఇక్కడ జరిగే విషయాలు తెలియదు. నా పీరియడ్లో ఏమైనా జరిగి ఉంటే నేను తప్పకుండా దానిపై వివరణ కోరి మా తలారీలను ప్లస్ మా విఆర్ఓను ఎంక్వైరీ పంపించి తలారీల పాత్ర ఉన్నది అని అంటే వాళ్ళపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకొని తగు శిక్ష పడేలా నేను తప్పకుండా చేస్తానని వివరణ ఇస్తున్నాను. ఇన్ఛార్జ్ తీసుకొని ఈ విధంగా ఏదైతే జరిగిందని మీరు చెప్తున్నారో మేము దాన్ని ఎంక్వైరీ చేసి మేము కంపల్సరీ దానిపై చర్యలు తీసుకుంటామని వివరిస్తున్నాను. ఓకే, అంతే. నేను వచ్చింది కేవలం 3 నెలలండి. నాకు ఏమీ ఇక్కడ జరిగి